హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి వెజ్ ఫ్రైడ్ రైస్ ఈజీగా చేసేసుకునేటట్టు నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలాగా నేను క్యాబేజ్ కాదు, ఇది వెల్లుల్లి తరుగు అండి. వెల్లుల్లి తరుగు ఇలా సన్నగా చేసి పెట్టేసుకున్నాను. వెల్లుల్లి తరుగు, అలాగే పచ్చిమిరపకాయల తరుగు, అలాగే ఉల్లిపాయ తరుగు, క్యాప్సికమ్ తరుగు. నేను ఒక పెద్ద క్యాప్సికమ్ తీసుకున్నాను. సో దాని ఇంత వచ్చింది. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే తీసుకోవాలి, దాని ఇంత వచ్చింది. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 10-12 తీసుకున్నాను. దాని కింద ఇవి రెండు ఉల్లిపాయలు కలిస్తే ఇంత వచ్చింది. అలాగే క్యారెట్ ఒక 2 క్యారెట్స్ కలిపితే ఇంత తరుగొచ్చింది. అలాగే క్యాబేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను, ఫ్రైడ్ రైస్ కాబట్టి కొంచెం ఎక్కువ క్యాబేజ్ తీసుకున్నాను. అలాగే సోయా సాస్ రెడీగా చేసుకున్నాను. అలాగే బీన్స్ కూడా నేను సన్నగా, ఇదంతా వెజిటబుల్ కట్టర్తో చేసేసాను కాబట్టి చేసేది ఫ్రైడ్ రైస్ కాబట్టి మనం ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. పెద్ద పెద్దగా వేసుకోరు ఫ్రైడ్ రైస్లో. సో ఇది వెజిటబుల్ కట్టర్లో నేను ఇలా చేస్తాను. అలాగే మిరియాల పొడిలో కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు వేసి గ్రైండ్ చేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అది, అలాగే బఠానీలు కూడా నానబెట్టేసుకున్నాను, అవి నానుతున్నాయి. అది వేసేటప్పుడు మీకు ఎలాగో చూపిస్తాను కాబట్టి. అలాగే కొత్తిమీర కూడా నేను కడిగి పెట్టేసుకున్నాను. సో ఇదన్నీ వెజిటబుల్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను కదా. క్యాప్సికమ్ ఇవన్నీ రెడీగా చేసి పెట్టేసుకుంటే, అన్నం కూడా ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. అన్నం అయిపోయింది. ఒక్కసారి చల్లారాలి, ఎందుకంటే మనం చేసేది ఫ్రైడ్ రైస్ కాబట్టి ఒక్కసారి చల్లారాక మనం వెంటనే చేసేసుకోవచ్చు. ఓకేనా అండి? నేను నెక్స్ట్ ప్రొసీజర్ మీకు మళ్ళీ చూపిస్తాను. సో మీకు ఇందాక చూపించాను కదండి, అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నానని. ఇప్పుడు మీకు నూనె వేసేసుకున్నాను. నేను కుక్కర్లోనే చేసేస్తున్నాను. నేను ఇప్పుడు బటర్ కూడా నూనె వేసేసుకున్నాను, తగినంత నూనె వేసేసుకున్నాను. అలాగే బటర్ కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకుని కొంచెం జీలకర్ర వేసుకుంటాను. ఇంకా లవంగం, దాల్చిన చెక్క వేయక్కర్లేదు, ఎందుకంటే నేను రైస్లో వేసేసాను. లవంగం, దాల్చిన చెక్క అనేది వేసేసాను కాబట్టి ఇంకా అవసరం లేదండి. ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి మనం లైన్గా వేసేసుకోవడమే. ఫస్ట్ వెల్లుల్లి తరగండి. ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. నేను ఫుల్ పెద్ద వెల్లుల్లిపాయ మొత్తం వేసేసాను. ఇది ఫ్రైడ్ రైస్ కాబట్టి ఇంకా అల్లం వెల్లుల్లి అలా పేస్ట్ వేయొద్దు. జస్ట్ వెల్లుల్లి తరుగు సన్నగా తరుగుని, నేను చెప్పాను కదా వెజిటబుల్ కట్టర్లో వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి తరుగు అన్నీ ఒకటేసారిలా వేయిస్తూ ఉండాలండి. ఇంకొంచెం పచ్చిమిర్చి తరుగు. చూసారు కదా, వెజిటబుల్ కట్టర్లో తరిగితే ఇంత బాగా వస్తుందన్నమాట. మీరు ఎంత కారం తీసుకుంటారో, ఎంత కారం తినగలరో దాన్ని బట్టి మీరు వేసుకోండి. సో నేను అన్నం ఎక్కువే ఉంది కాబట్టి నేను ఈ మాత్రం వేసేసాను. ఇది ఒక్కసారి వేగిపోతే మంచి వాసన వస్తుంది. ఇది ఒక్కసారి వెల్లుల్లిను ఈ పచ్చిమిరపకాయలు వేగిపోతే మనం ఉల్లిపాయలు వేసేయచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తెలుసు కదండి మీకు అందరికీ. వెజ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా మందికి ఇష్టం. ఫస్ట్ అయితే రైస్ మాత్రం ఉడకబెట్టేసుకుని చల్లార్చుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు లైన్గా వేసేస్తానండి ఉల్లిపాయ తరుగు. ఇవన్నీ బాగా మగ్గాలని ఏం లేదండి. ఇవేమిటంటే కొంచెం కసకస హాఫ్ బాయిల్డే అవ్వాలి. మరీ మగ్గిపోయి ఫ్రైడ్ రైస్ బాగోదు. మనకి తెలిసిపోతుంది, కొంచెం అయిపోయింది అనగానే మనం రైస్ అనేది వేసేసుకోవాలి. బట్ ఒకటి తర్వాత ఒకటి ఒక్కొక్క 2 మినిట్స్ వేయించేస్తే సరిపోతుంది, అంటే మగ్గనిస్తే సరిపోతుంది. మరీ బాయిల్ అయిపోకూడదు. ఏదైనా సరే ఐటెం, కూరలైనా సరే, ఇప్పుడు మనం వేసే కూరలైనా సరే ఎక్కువ మగ్గిపోకూడదు. ఇప్పుడు నేను బీన్స్ వేస్తానండి. ఇది కూడా వెజిటబుల్ కట్టర్లోనే నేను చేసి పెట్టుకున్నాను. సో మనం తీసుకున్న కూరలన్నీ లైన్ బై లైన్ వేసి పెట్టేసుకోవాలి. అలాగే ఇది ఒక్కసారి మళ్ళీ వేయించాలి. ఇలా ఒక్కసారి వేయించేయాలి. అలాగే క్యారెట్ వేసుకోవాలండి. ఇంకా ఆలులు గీలులు ఏం వేయకూడదు. చూసారు కదా, అన్ని వెజిటబుల్స్ మంచిగా వేసేసుకుని మనం రైస్ కలుపుకోవాలి. దాని ప్రొసీజర్ నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఇలా క్యాబేజ్ కూడా వేసేసుకోవాలి. నేను ఇంకొంచెం నూనె పడుతుంది అనుకుంటున్నాను, నేను నూనె వేస్తాను. ఫస్ట్ అయితే ఇది వేసేసి నేను మీకు చూపిస్తాను. ఇది వేసేయాలి, బాగా వేసేసి ఇలా కలిపేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ కూడా లాస్ట్లో వేయాలండి. ఎప్పుడైనా సరే మనం వెజిటబుల్స్ అన్నీ వేసాక క్యాప్సికమ్ వేయాలి. అంటే అది ఎక్కువ మగ్గిపోకూడదు మాట, ఎప్పుడైనా సరే మగ్గిపోకూడదు.
ఇది కొంచెం హాఫ్ బాయిల్ అయ్యాక నేను వేస్తాను, మీకు చూపిస్తాను. చూసారు కదండి, కూరలన్నీ మగ్గిపోతున్నాయి. ఇప్పుడు క్యాప్సికమ్ వేసేసుకుందాం. 50% కూర బాగా మగ్గిపోయిందంటే హాఫ్ బాయిల్ అయింది. అప్పుడు మనం వేసుకోవాలి, ఎప్పుడు ముందర వేసుకోవద్దు క్యాప్సికమ్ని మాత్రం, అది బాగా ఉడికిపోతే బాగోదు కదా, అందుకని. ఇప్పుడు వేసేసి ఇలా కలిపేసుకోవాలండి. మీడియంలో పెట్టుకోండి, మరీ హైలో పెట్టుకోవద్దు. ఇది కొంచెం మగ్గిపోయే టైంకి మనం బఠానీలు కూడా వేసేసుకుందాం. మీకు ఎన్ని కావాలో అన్ని బఠానీలు నేను నానబెట్టి పెట్టుకున్నాను. ఇవి ఒక్కసారి వేగిపోతాయి, తొందరగా వేగిపోతాయండి. ఒక్కసారి మూత పెట్టేద్దాం. మూత పెట్టాక ఒకసారి వేయించేసి ఇలా మూత పెట్టేద్దాం. వేగిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, మొత్తం అంతా బఠానీలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు నేను పన్నీర్ని వేయించి పెట్టేసుకున్నాను, అవి వేసేసినాను. ఇలా ఉంటేనే బాగుంటాయి పన్నీర్లు అనేవి, కొంచెం వేగితేనే. నేను యాస్టీస్గా వేయలేదు పన్నీర్ని, కొంచెం ఫ్రై చేసి వేసాను, సో దట్ చాలా టేస్టీగా ఉంటాయి. ఆ పన్నీర్ వేయించినప్పుడు నూనె ఉండిపోతుంది కదా, అది కూడా వేసేసేయండి, బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, మనం హోటల్లో రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కొంచెం ఇలా డిఫరెన్షియేట్ చేస్తాం. సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా డిఫరెన్షియేట్ చేసేసి ఇలా పక్కకు తోసేసి ఇప్పుడు మిరియాల పొడి వేద్దామండి. అన్నం మనకు కేజీ ఉంది కాబట్టి ఈ మాత్రం మిరియాల పొడి 3 స్పూన్స్ 4 స్పూన్స్ మోర్ దెన్ ఇనఫ్ అండి. అంటే మంచిగా ఎంత ఉండాలో అంతే ఉంటుంది స్పైసీనెస్ అనేది. అలాగే సోయా సాస్ లేనిది ఫ్రైడ్ రైస్ అవ్వదు కదా, ఈ మాత్రం అంటే 2 to 3 స్పూన్స్ వేసేసాను. అది ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలి. మిరియాల పొడిలో నేను ఇందాక చెప్పాను జీలకర్ర ధనియాలు కలిపి ఏం వేయించలేదు, జస్ట్ మామూలుగానే నేను చేసేసాను. ఇంకొంచెం పడుతుందండి సోయా సాస్, ఇంకొంచెం పడుతుంది, అది కూడా వేసేస్తాను. బస్ ఇప్పుడు నేను ఉప్పు వేసేస్తానండి, తగినంత ఉప్పు వేసేస్తాను. ఉజ్జాయింపును నేను వేసేసుకుంటాను, నాకు తెలిసిపోతుంది. ఎందుకంటే మనం ఇందాక రైస్లో కూడా వేసేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. ఇప్పుడు అంతా వేగిపోయింది కదా, ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందామండి. ఇలా ఒక్కొక్కటిగా నేను కొంచెం కష్టం కదండి, రైస్ వేయడం కష్టం. నేను కొంచెం వేసేసి మీకు చూపించేస్తాను కలపడం, తర్వాత నేను మెల్లిగా వేసేసి మళ్ళీ మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇదంతా వెజిటబుల్తో ఒకసారి బాగా మగ్గిపోయాక ఇదంతా ఇప్పుడు నేను కలిపేస్తాను. ఇలా కలిపేస్తానండి. ఇలా మనం తీసి పెట్టుకున్న రైస్ అంతా ఇలా కలిపేస్తాను. నేను ఇంకా వేసుకోవాలి రైస్, ఒక్క చేత్తో వేయడం కష్టం కదా నాకు, అందుకని నేను ముందర మీకు చూపిస్తాను. ఇదంతా అయిపోయాక మొత్తం వేసాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, మొత్తం అంతా నేను ఎంత రైస్ తీసుకున్నానో అంత రైస్ వేసేసాను, మొత్తం అంతా కలిపేసుకున్నాను. మనకి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత టేస్టీగా ఉంటుందో. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను మంచి మంచి వెరైటీస్ మీ ముందుకు తీసుకొస్తాను. నాకు వ్యూస్ మాత్రం రావటం లేదు, ఎవరు చూడట్లేదు. ఎందుకు చూడట్లేదు? నా ఛానల్ కూడా చూడండి, నాకు సపోర్ట్ చేయండి, ప్రమోట్ చేయండి, అందరికీ నా ఛానల్ చూడమని చెప్పండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని టైపింగ్ కొట్టండి, లైక్స్ ఇవ్వండి, ఓకేనా? సో అంతగా ఇప్పుడు లాస్ట్లో ఏం చేయాలంటే కొంచెం బటర్ ఉంటుంది కదండి, అది ఇలాగా కొంచెంగా 4 పక్కల వేసేస్తే అది ఆ వేడికి వెళ్ళిపోతుందండి, కిందకి వెళ్ళిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే వదిలిపెట్టరు. ఎక్కడో మనం రెస్టారెంట్స్లోకి వెళ్ళి బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటాం, అలా అక్కర్లేదు. ఇంట్లోనే ఇలా చేసేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత కొత్తిమీర వేసేసుకుని ఇలా కలిపేసుకోవడమేనండి. అయిపోయింది. చక్కగా మీరు 2 నిమిషాలు ఇలా మూత పెట్టేసి తర్వాత మీరు ఓపెన్ చేసుకుని ఎప్పుడైనా సరే ఈ కాడతోనే మీరు కలపండి, ఎప్పుడు ముందున్న దాంతో కలపద్దు. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెరీ వెరీ టేస్టీ ఫ్రైడ్ రైస్. చూడు ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా ఉంది కదా, అన్నీ ఉన్నాయి ఇందులో. మరి తప్పకుండా చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ అండి.